ఎవ్రీవన్, చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత నాటుకోడి ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ముక్క అబ్బాయిల్ అయిన తర్వాత సరిపోయేంత చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని కూడా ఒక 6 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సరిపోయిన వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మసాలా పౌడర్ కోసం కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగాలు వేసుకొని, అంటే మన చికెన్ క్వాంటిటీని బట్టి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత సరిపోయేంత కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అదిరిపోతుంది. నాటుకోడి చాలా చాలా బాగుంటుంది. సరిపోయేంత మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మగ్గాక కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే మన నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. బాస్మతి రైస్తో తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ను వేడివేడిగా అలా బాస్మతి రైస్ నాటుకోడితో తింటే అదిరిపోతుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.